V6 అంటే ఒక నమ్మకం. V6 అంటే మినిట్ టు మినిట్ అప్డేట్. మేడారంలో ఉన్న భక్తులకి ఎప్పటికప్పుడు గద్దెల వద్ద ఏం జరుగుతోంది, జంపన్న వాగు దగ్గర ఏం జరుగుతోంది, అమ్మవార్లు గద్దెల వద్దకి చేరుకునే విశేషాలను పెద్ద పెద్ద LED స్క్రీన్స్ ద్వారా ఎప్పటికప్పుడు భక్తులకు అందిస్తోంది. అండ్ భక్తులు కూడా ఒక నిమిషం ఇక్కడ ఆగి స్క్రీన్స్ పైన ఏం జరుగుతోందో చూసి మరీ వెళ్తున్నారు. అలాగే మేడారానికి రాని భక్తుల కోసం కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా, టీవీ ఛానల్ ద్వారా కూడా, టీవీలో కూడా విశేషాలన్నీ అందిస్తోంది. V6 ద్వారా అంటే అప్డేట్స్ తెలుస్తున్నాయి. సమ్మక్క సారక్క జాతర ఎట్లా, ఎంతమంది జనం వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు, ఎంత క్రష్ ఉంది దాని లోపల అనే V6 ద్వారా చాలా అప్డేటింగ్స్ ఉన్నాయి. అండ్ అంత దూరం వెళ్ళి చూడలేని వారు కూడా V6 ద్వారా, న్యూస్ ద్వారా మొత్తం తెలుస్తుంది. ఎంత జనాభా వస్తున్నారు, ఎంత క్రష్ ఉంది. అండ్ అమ్మ జాతర మొత్తం, ఈ మేడారం జాతర మొత్తం ఆల్ టోటల్ చూపిస్తున్నారు V6 ద్వారా. ఈస్ నైస్. వారికి ధన్యవాదాలు. ప్రతి ఒక్క ఛానల్ కనుక మాకు మంచిగా చూపిస్తున్నారు. ఏ న్యూస్ పెట్టినా, ఎక్కడ పెట్టినా, దేశ రాష్ట్రం మొత్తం మీద కనుక ఈ 6 వారు మంచిగా జనాలకు ఉపయోగపడుతున్నారు. జాతర గురించి మంచిగా ఉన్నది జాతర. ఏమో జనం వచ్చారు, మంచిగా వీడియో అన్ని మంచిగా ఈ 6 వాళ్ళు సహకరిస్తున్నారు జనాలకి. ఆ టీవీలో మంచిగా చూపిస్తున్నారు, రోజు చూస్తున్నాం. ఎత్తు బంగారు బాగా దూతున్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈసారి బాగా చేస్తారు జాతర. V6 వాళ్ళు చాలా బాగా స్క్రీన్స్ పెట్టిండు, మొత్తం బయట నుండే చూస్తున్నాం మేము. ఈసారి ఏర్పాట్లు కూడా బాగున్నాయి. రేవంత్ రెడ్డి చాలా బాగా చేసిండు. సీతక్క జై సీతక్క, జై సమ్మక్క, జై సారక్క. వాళ్ళు చాలా బాగా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కటి మొబైల్లో చూసుకోనికి అందుబాటులో పెట్టారు. ఆల్ ఫెసిలిటీస్ అనేది కరెక్ట్గా చూపిస్తున్నారు. ఈవెన్ క్యూ లైన్ ఎక్కడెక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది కరెక్ట్గా ఉంది. స్క్రీనింగ్ అనేది కూడా కరెక్ట్ ఉంది. లైవ్ మొత్తం V6 వాళ్ళు కరెక్ట్గా చూపిస్తున్నారు డ్రోన్ తోని. ఇక్కడ సమ్మక్క జాతర చాలా పెద్ద గొప్పగా జరుగుతుంది. సమ్మక్క జాతర ప్రతి ఇయర్ నేను పుట్టిన కాండి ఇదే జాతర చాలా సంతోషంగా వస్తున్నాం. అమ్మవారి దయ వల్ల ప్రతిసారి ఇంతే సంతోషంగా ఉంటున్నాం. ఈ ఛానల్ ద్వారా ఇంకింత ప్రజలు ఇండ్రాలు ఉన్న వాళ్ళు కూడా చక్కగా చూసుకొని మొక్కుకుంటా ఉన్నారు. అందుకు చాలా కృతజ్ఞతలు. ముఖ్యంగా సమ్మక్క సారక్క తల్లి వనదేవతలకు అంటే ఈ ప్రసారాన్ని దాదాపు తెలంగాణ రాష్ట్రం కాదు, బయట రాష్ట్రాలు కూడా చూసే విధంగా ఏర్పాటు చేసినటువంటి V6 యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ జాతర ప్రాంగణం ఎట్లా ఉన్నది, పరిస్థితులు ఏందని చెప్పేసి ప్రతి క్షణం ప్రపంచానికి కానీ మరియు మిగతా ఊర్లో ఉన్న అందరికీ, రాని వాళ్ళందరికీ ఇక్కడ జరిగేటువంటి పరిస్థితులను కళ్ళగట్టినట్టు ఇక్కడున్న సిచ్యువేషన్లు వివరిస్తూ ప్రతి ఒక్కరి హృదయాలను దోచుకున్నటువంటి V6కు మరియు సిబ్బందికి ధన్యవాదాలు. అలాగనే ఈ జాతర ఏర్పాట్లను ఇంకా బ్రహ్మాండంగా చేయాలని చెప్పేసి ఇప్పుడు కూడా బాగున్నది, కానీ అక్కడ జంపన్న వాగు దగ్గర ఒత్తిడి బాగా అయింది. ఇంతకుముందు అక్కడ తొక్కిసలాట జరిగింది. కొంచెం అట్లాంటి పరిస్థితులను అధిగమించాలని చెప్పేసి రెవెన్యూ మరియు ఇక్కడ ఉన్నటువంటి ITDA మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మేము విన్నపం చేస్తున్నాము. ఎందుకంటే మేము చిన్నపిల్లల్ని ఎత్తుకొని అంత దూరం నుంచి 200 కిలోమీటర్ల నుంచి వచ్చినామా, కానీ అక్కడ ఉన్నటువంటి జంపన్న వాగు దగ్గర పరిస్థితి బాగా అంటే ఇక్కడ టర్నింగ్ దగ్గర అక్కడ డేరాలు చేపట్టి విపరీతంగా ఒత్తిడి అయింది. అప్పుడు చిన్నపిల్లలకు శ్వాస ఇబ్బంది అయిందమ్మా. కొంచెం దయచేసి పోలీస్ సిబ్బంది కానీ మరియు అందరికీ మీడియా ద్వారా తెలియజేసినది ఏమనగా అక్కడ పరిస్థితి చక్కదిద్దాలని చెప్పేసి కోరుతున్నాము. జై సమ్మక్క తల్లి, సారమ్మ తల్లికి జై.